Hi to everyone. We are discussing now Andhra Pradesh 2024 new CBSE syllabus 10th class English Footprints Without Feet అనే బుక్ లోని సెకండ్ లెసన్ ఏ థీఫ్స్ స్టోరీ. హియర్ థీఫ్ మీన్స్ దొంగ. ఈ స్టోరీ ఒక దొంగ గురించి ఉంటుందండి. ఈ స్టోరీలో ఒక అబ్బాయి దొంగగా ఉంటాడు. అతను దొంగగా అలాగే కంటిన్యూ అయ్యాడా లేకుంటే మంచిగా మారాడా, ఒకవేళ మంచిగా మారింటే ఏ విధంగా మారాడు అనేది ఈ స్టోరీ. First of all, we discuss about the author. This story author name is Ruskin Bond. ఈ రస్కిన్ బాండ్ గారు షార్ట్ స్టోరీస్, ఎస్సేస్, నోవెల్స్ అన్నీ కలిపి దాదాపుగా 500 దాకా రాశాడు. అలాగే చిల్డ్రన్ లిటరేచర్లో 69 బుక్స్ రాశాడు. ఇందుకు గాను ఇతనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సాహితీ అకాడమీ అవార్డ్, పద్మశ్రీ అవార్డ్ అండ్ పద్మభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించింది. ఏ యంగ్ బాయ్ మేక్స్ ఫ్రెండ్స్ విత్ అనిల్. ఒక కుర్రాడు, ఒక అబ్బాయి అనిల్ అనే అతనితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. అనిల్ ట్రస్ట్ హిమ్ కంప్లీట్లీ అండ్ ఎంప్లాయ్స్ హిమ్. అనిల్ అతన్ని, ఆ అబ్బాయిని కంప్లీట్గా పూర్తిగా నమ్మేసి అతనికి పనిలో కూడా పెట్టుకుంటాడు తన దగ్గర. డస్ ద బాయ్ బెట్రే హిస్ ట్రస్ట్. అయితే ఆ అబ్బాయి అనిల్ నమ్మకాన్ని అలాగే ఉంచాడా లేదంటే హియర్ బెట్రే మీన్స్ చీటింగ్, అనిల్ని ద్రోహం చేశాడా అనేది ఈ స్టోరీ అండి. I was still a thief when I met Anil. Here I means narrator అండి. ఈ స్టోరీని మన థీఫే, ఈ నెరేటర్ ఎవరంటే ఈ స్టోరీలో థీఫే, దొంగే నెరేటర్గా మారి మనకు టోటల్గా ఈ లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఐ వాజ్ స్టిల్ ఎ థీఫ్ వెన్ ఐ మెట్ అనిల్. నేను ఎప్పుడైతే అనిల్ని కలిశానో అప్పటి వరకు నేను దొంగగానే ఉన్నాను. అండ్ ఐ దో ఓన్లీ 15. ఆ అబ్బాయికి ఎంతంట, ఆ దొంగకి ఏజ్ జస్ట్ 15 ఇయర్సే. ఐ వాజ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఫెయిర్లీ సక్సెస్ఫుల్ హ్యాండ్. ఆ అబ్బాయికి 15 ఇయర్స్ అయినప్పటికీ చాలా చిన్న వయసు. బట్ ఐ వాజ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఫెయిర్లీ సక్సెస్ఫుల్ హ్యాండ్. హియర్ ఫెయిర్లీ సక్సెస్ఫుల్ హ్యాండ్ మీన్స్ ఏ మాస్టర్ ఆఫ్ ఎనీ పర్టిక్యులర్ యాక్షన్. ఏదైనా ఒక పని చేయడంలో పర్టిక్యులర్ మాస్టర్ ఉంటాడు కదా, అలా మాస్టర్ అంట. ఈయన వృత్తి ఈయన ఏ పనిలో పర్టిక్యులర్గా ఒక మాస్టర్, థీఫ్ కదా ఈయన, స్టీల్. ఈయన దొంగతనం చేయడంలో పర్టికులర్గా ఒక మాస్టర్. ఇతనికి దొంగతనం చేయడం అంటే వెన్నతో పెట్టిన విద్య. అనిల్ వాజ్ వాచింగ్ ఏ రెజ్లింగ్ మ్యాచ్ వెన్ ఐ అప్రోచ్డ్ హిమ్. ఈయన అనిల్ని ఎప్పుడు కలిశాడంట, అనిల్ రెజ్లింగ్ మ్యాచ్ చూస్తూ ఉన్నప్పుడు ఈ అబ్బాయి అనిల్ని కలిశాడు. హీ వాజ్ అబౌట్ 25. ఇది అనిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఆ అబ్బాయి, అతనికి అనిల్కి వయసు ఎంత ఉందంట, 25 ఇయర్స్. అంటే ఈ అబ్బాయి కన్నా 10 ఇయర్స్ పెద్దోడు. ఏ టాల్ లీన్ ఫెలో. హియర్ లీన్ మీన్స్ థిన్, బక్కపల్చని, చాలా పొడవుగా చాలా బక్కపల్చగా ఉండే వ్యక్తి అనిల్. అండ్ హీ లుక్డ్ ఈజీ గోయింగ్. కానీ అనిల్ 25 ఇయర్స్ ఉన్నా చూడ్డానికి ఎలా ఉన్నాడంట, అబ్బాయికి ఈజీ గోయింగ్ అంటే మోసపోవడానికి రెడీగా ఉన్న పర్సన్ లాగా, వ్యక్తిలాగా కనిపిస్తున్నాడంట ఈ అబ్బాయికి. కైండ్ అండ్ సింపుల్ ఎనఫ్ ఫర్ మై పర్పస్. నేను ఈ అనిల్ని అంటే ఈ వ్యక్తిని కనుక చూజ్ చేసుకుంటే నేను ఈజీగా నా పని పూర్తి చేసుకోవచ్చు. అంటే హియర్ మై పర్పస్, ఈయన పర్పస్ ఏమి, అబ్బాయి పర్పస్ దొంగతనం చేయడం కదా, ఈజీగా రాబ్ చేయొచ్చు ఈ పర్సన్ని అని అనుకుంటున్నాడు. ఐ hadn't had much luck of late and though I may be able to get into the young man's confidence. Here ఆఫ్ లైట్. హియర్ ఆఫ్ లైట్ మీన్స్ రీసెంట్లీ. రీసెంట్గా ఈ అబ్బాయి చేసిన ఏ దొంగతనం వర్కౌట్ కాలేదంటండి, అసలు లక్కే కలిసి రాలేదు. బట్ ఇక్కడేమనుకుంటున్నాడు, ఇన్ టు ద యంగ్ మ్యాన్ కాన్ఫిడెన్స్. ఈ యంగ్ మ్యాన్ కాన్ఫిడెన్స్ అంటే నమ్మకంగా నేను పొందినట్లయితే ఇతన్ని ఈజీగా మోసం చేయొచ్చు అనుకుంటున్నాడు. అంటే అంతే కదండి, మనం కూడా ఎవరినైనా నమ్మితేనే మనల్ని వాళ్ళు మోసం చేయగలరు. అలా ఇతని నమ్మకాన్ని నేను ఇప్పుడు కనుక పొందితే ఈజీగా ఇతన్ని మోసం చేయొచ్చు. ఈయన ఈజీ గోయింగ్ పర్సన్ లాగా కనిపిస్తున్నాడు అని అనుకుంటూ ఉన్నాడు. ఈ అబ్బాయి అనిల్ దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నాడు, యు లుక్ ఎ బిట్ ఆఫ్ ఏ రెజ్లర్ యువర్ సెల్ఫ్. మీరు చూడడానికి అచ్చం రెజ్లర్ లాగే ఉన్నారండి అని అంటున్నాడు. ఎందుకు? ఐ లిటిల్ ఫ్లాటరీ హెల్ప్స్ ఇన్ మేకింగ్ ఫ్రెండ్స్. ఏమంట, హియర్ ఫ్లాటరీ మీన్స్ ఉన్నది ఉన్నట్లు కాకున్నట్లు, మనలో లేనివి కూడా చెప్పడం. యాక్చువల్గా చాలామంది అంటుంటారు కదా, మీరు చూడడానికి అచ్చు ఆ హీరోలో ఉన్నారండి, మీరు చూడడానికి అచ్చు ఆ హీరోయిన్లో ఉన్నారండి అని అంటూ ఉంటారు కదా, అలా అనమాట. యాక్చువల్గా ఈయన అనిల్ ఏం రెజ్లర్ లాగా లేడు, కానీ అబ్బాయి అంటున్నాడు మీరు చూడడానికి అచ్చు రెజ్లర్ లాగే ఉన్నాడండి అని అంటూ మరి ఏమంటున్నాడు, హెల్ప్స్ ఇన్ మేకింగ్ ఫ్రెండ్స్. ఇలా చెప్పడం ఏమంట, ఫ్రెండ్స్గా చేసుకోవడానికి ఈజీ అవుతుందంట.
సో డు యూ హీ రిప్లైడ్. అనిల్ తిరిగి ఏమన్నాడు ఆ అబ్బాయిని, సో డు యూ, మీరు కూడా చూడడానికి రెజ్లర్ లాగా ఉన్నారు అని అన్నాడు ఆ అబ్బాయితో. విచ్ పుట్ మీ ఆఫ్ ఫర్ ఏ మూమెంట్ బికాస్ అట్ దట్ ఐ వాజ్ రాదర్ థ్యాన్ థిన్. సారీ, ఐ వాజ్ రాదర్ థిన్. ఓకే, హియర్ పుట్ మీ ఆఫ్ మీన్స్ హర్ట్ అండి. ఈ అబ్బాయి చాలా హర్ట్ అయ్యాడంట. ఎందుకు హర్ట్ అయ్యాడంట? ఐ వాజ్ రాదర్ థిన్. చూడడానికి ఆ అబ్బాయి అస్సలు రెజ్లర్ లాగే లేడు, పొట్టిగా ఉన్నాడు, బక్కగా ఉన్నాడు, బక్కపల్చగా ఉన్నాడు. అలాంటిది నన్ను పట్టుకొని ఈయన రెజ్లర్లా అంటున్నాడే అని చాలా హర్ట్ అయ్యాడు. అంటే ఈయన పనిచేశాడు అనిల్కి, తిరిగి ఆయన పనిచేసే లోపల ఈయన జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎలా పంచ్ పలక్నామాకే పంచా అన్నట్లుగా ఉందన్నమాట ఇది. వెల్ ఐ సెడ్ మోడెస్లీ ఐ డూ రెజిల్ ఎ బిట్. ఈ అబ్బాయి అనిల్తో వినయంగా అంటున్నాడు. హియర్ మోడెస్లీ మీన్స్ వినయంగా. ఐ టు రెజిల్ ఎ బిట్, నేను కూడా కొంచెం రెజిల్ ప్రాక్టీస్ చేస్తాను అని అంటూ ఉన్నాడు. అనిల్ ఆ అబ్బాయితో ఈ విధంగా అడిగాడు. వాట్స్ యువర్ నేమ్, నీ పేరేంటి అని అడిగేలోపే ఇమీడియట్లీగా వెంటనే హరిసింగ్ అలైడ్ అని చెప్పేశాడు. ఏమని? హరిసింగ్, నా పేరు హరిసింగ్ అని అలైడ్ అంటే మనకు చెప్తున్నాడు. నేను అబద్ధం చెప్పాను అతనికని. I took a new name every month that kept me ahead of the police and my former employers. ఈ అబ్బాయి ప్రతి నెల తన పేరుని చేంజ్ చేసుకుంటూ ఉంటాడంట, కొత్త పేరు పెట్టుకుంటాడంట. ఎందుకని? దట్ కెప్ట్ మీ అహెడ్ ఆఫ్ ద పోలీస్ అండ్ మై ఫార్మర్ ఎంప్లాయర్స్. ఎందుకంటే పోలీసులకి దొరకకుండా ఉండడానికి, అలాగే ఇంతకుముందు ఆ అబ్బాయి చేతిలో దొంగతనం చేయబడి ఉంటారు కదా, మోసం చేయబడి ఉంటారు కదా, వాళ్ళు కనిపెట్టకుండా ఉండడానికి ఈ అబ్బాయి ప్రతి నెల తన పేరుని మార్చుకుంటూ ఉంటాడంట. ఆఫ్టర్ దిస్ ఇంట్రడక్షన్, వీళ్ళకి పరిచయం అయిపోయింది ఇద్దరికి, అనిల్కి అబ్బాయికి. ఈ అబ్బాయి అంటున్నాం కదా, ఇప్పుడు మనకి పేరు చెప్పేశాడు, కానీ అదే అబద్ధ పేరు హరిసింగ్ అని. ఇప్పటి నుంచి మనం హరిసింగ్ అని కంటిన్యూ చేద్దాం. ఓకే, ఈ హరిసింగ్ అండ్ అనిల్ ఇంట్రడక్షన్ కంప్లీట్ అయింది, వాళ్ళ పరిచయం పూర్తయింది. అనిల్ టాక్డ్ అబౌట్ ద వెల్ ఆయిల్డ్ రెజ్లర్స్ హూ ఆర్ గ్రంటింగ్, లిఫ్టింగ్ అండ్ థ్రోయింగ్ ఈచ్ అదర్ అబౌట్. ఇద్దరు పరిచయం అయిపోయిన తర్వాత అనిల్ ఇలా అంటున్నాడు ఆ హరిసింగ్తో, ఈ వాళ్ళు రెజ్లర్స్ ఎంతగా అంటే అంతలా ఆయిల్ పూసుకొని బాగా, హియర్ గ్రంటింగ్ మీన్స్ ఏ కైండ్ ఆఫ్ లో సౌండ్ అండి, అంటే హూ హూ అని ఎత్తి పడేస్తూ ఉంటారు కదా, అలా లిఫ్టింగ్ చేసుకుంటూ, ఎత్తి పడేస్తూ, థ్రోయింగ్ తోసుకుంటూ అని ఆ రెజ్లర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇంకా అంతే కదండి, ఇక్కడ వీళ్ళిద్దరు స్ట్రేంజర్స్, కొత్త పర్సన్స్, వాళ్ళకి మాట్లాడడానికి ఏముంటుంది, అక్కడ రెజ్లింగ్ చూస్తున్నారు కాబట్టి రెజ్లర్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఐ డింట్ హ్యావ్ మచ్ టు సే, ఇలా అన్నాడు. ఏమన్నాడు అబ్బాయి? ఇంక మాట్లాడడానికి ఏం లేదు, అక్కడ రెజ్లింగ్ గురించి మాట్లాడుకున్నాం. అనిల్ వాక్డ్ అవే, అక్కడ నుండి అనిల్ వెళ్ళిపోయాడు. ఐ ఫాలోడ్ క్యాజువల్లీ, ఈ అబ్బాయి కూడా అనిల్ని క్యాజువల్గా అలా ఫాలో అవుతూ అతని వెంటే వెళ్తూ ఉన్నాడు. హలో అగైన్ హి సెడ్, అనిల్ని ఆ అబ్బాయి ఫాలో అవుతూ వస్తూ ఉన్నాడు కదా, ఒకసారి హలో అని మళ్ళీ ఒకసారి పలకరించాడు ఆ అబ్బాయిని. ఐ గేవ్ హిమ్ మై మోస్ట్ అప్పీలింగ్ స్మైల్, అలా పలకరించిన వెంటనే ఈ అబ్బాయి ఒక, హియర్ అప్పీలింగ్ స్మైల్ మీన్స్ అట్రాక్టివ్ స్మైల్. ఇలా ఇలా అది నవ్వు రాకపోయినా ఒక అట్రాక్టివ్ స్మైల్ అనిల్ వైపు చూసి నవ్వాడంట. ఐ వాంట్ టు వర్క్ ఫర్ యూ, ఏమన్నాడు? నేను నీకోసం పనిచేయాలనుకుంటున్నాను అని అనిల్తో చెప్తూ ఉన్నాడు. ఐ సెడ్ బట్ ఐ కాంట్ పే యూ, అనిల్ అలా అన్నాడు. ఏమన్నాడు? బట్ ఐ కాంట్ పే యూ, కానీ నీకు నేనేమీ పే చేయలేను, నా దగ్గర ఏమీ లేవు, డబ్బులు లేవు, ఏమి లేవు, నేను నీకు ఏది పే చేయలేను అని చెప్పేశాడు. ఐ థాట్ దట్ ఓవర్ ఫర్ ఎ మినిట్, కానీ ఆ అబ్బాయి అనిల్ అలా అనే వెంటనే ఒకసారి ఒక్క నిమిషం ఆలోచనలో పడిపోయాడు. ఏమని ఆలోచిస్తున్నాడంట? పర్ హ్యాప్స్ ఐ హ్యాడ్ మిస్జడ్జ్డ్ మై మ్యాన్. ఓహో, నేను కరెక్ట్ పర్సన్నే చూజ్ చేసుకున్నానా, లేకుంటే నా జడ్జ్మెంట్ మిస్ అయిందా, నేను కరెక్ట్ పర్సన్ని చూజ్ చేసుకున్నా అంటే ఎంపిక చేసుకోలేని కావచ్చు రాబరీ చేయడానికి అని ఒక్కసారిగా ఒక్క మినిట్ ఆలోచనలు పడిపోయాడు. ఐ ఆస్క్డ్ కెన్ యూ ఫీడ్ మీ, ఏదో ఆలోచించుకున్నాడు. ఇతని దగ్గర ఉన్నదంతా దోసేద్దాం, ఎంత ఉంటే అంత, చూడడానికి ఈజీ గోయింగ్ లాగా ఉన్నాడు కదా, ఈజీగా మోసపోయే వ్యక్తి లాగా ఉన్నాడు కదా, ఉండేదంతా దోసేద్దాం, అది ఎంతైనా కానీ పర్లేదని థింక్ చేసుకొని వెంటనే ఇలా అడుగుతున్నాడు. ఐ ఆస్క్డ్ కెన్ యూ ఫీడ్ మీ, కనీసం నాకు ఫుడ్ పెట్టగలవా, నాకు అన్నం పెట్టగలవా అని అన్నాడు ఆ అబ్బాయి. వెంటనే అనిల్ ఆ అబ్బాయికి ఇలా రిప్లై ఇస్తూ కెన్ యూ కుక్, అయితే నువ్వు వంట వండగలవా అని అడిగాడు. ఐ క్యాన్ కుక్, ఐ లైడ్ అగైన్. ఆ అబ్బాయి ఏమన్నాడు? ఐ క్యాన్ కుక్, నేను వంట చేయగలను అని చెప్పి మనకు చెప్తున్నాడు. ఐ లైడ్ అగైన్, మళ్ళీ నేను ఆ పదం చెప్పానని చెప్తున్నాడు. అనిల్ ఇలా అంటూ ఉన్నాడు. ఇఫ్ యూ క్యాన్ కుక్ దే మేబీ ఐ క్యాన్ ఫీడ్ యూ, నువ్వు వంట వండగలిగితే నేను మేబీ నీకు ఫీడ్ పెట్టగలనేమో, అంటే నీకు అన్నం పెట్టగలనేమో అని అంటూ ఉన్నాడు.
He took me to his room over the Jumna sweet shop and told me I could sleep on the balcony. ఈ అబ్బాయిని అనిల్ తన రూమ్కి తీసుకెళ్ళాడు. ఆ రూమ్ ఎక్కడ ఉందంట? జుమ్నా స్వీట్ షాప్. జుమ్నా స్వీట్ షాప్ అనే దానిపైన అనిల్ రూమ్ ఉందంట. ఆ రూమ్కి ఈ అబ్బాయిని తీసుకెళ్ళాడు. ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఐ కుడ్ స్లీప్ ఆన్ ద బాల్కనీ పైన పడుకొని థింక్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎలా అబ్బా ఇంత ఈజీగా అబద్ధం ఆడేశాను, ఇప్పుడు ఎలా వంట చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాడట. But the meal I cooked that night must have been terrible because Anil gave it to stray dog and told me to be off. అనిల్ అలా చెప్పిన వెంటనే వంట చేయమని ఆ అబ్బాయి వంట చేసేసాడంట. బట్ చేస్తే అది ఎలా ఉందంట? టెరిబుల్. అంటే అది చూడడానికి తినడానికి చాలా భయంకరంగా ఉందంట. ఆ అబ్బాయికి వంట రాదు కదా, తనకు నచ్చినట్లా చేసేసాడు. ఆ అన్నాన్ని మొత్తం తీసుకెళ్ళి ఇలా స్ట్రే డాగ్, అక్కడ ఒక కుక్క ఉంటే కనిపిస్తున్న కుక్కకి ఆ అన్నాన్ని వేసేసాడు. అండ్ టోల్డ్ మీ టు బీ ఆఫ్. హియర్ టు బీ ఆఫ్ మీన్స్ టు గో ఆఫ్, ఇక్కడ నుండి నువ్వు వెళ్ళిపో అని అనిల్ అబ్బాయితో చెప్పేశాడు. బట్ ఐ జస్ట్ హంగ్ అరౌండ్. హియర్ హంగ్ అరౌండ్ మీన్స్ టు స్టే నియర్ ప్లేస్. ఆ అబ్బాయి ఎక్కడ కదలకొకున్నట్లు ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు, అంటే వెళ్ళిపోలే, బయటికి వెళ్ళిపోలే. స్మైలింగ్ ఇన్ మై మోస్ట్ అపీలింగ్ వే. మళ్ళీ ఇందాక నవ్వాడు కదా, అలాగే అట్రాక్టివ్ స్మైల్, అలాగే ఒక్కసారిగా మరి అనిల్ వైపు చూస్తూ అట్రాక్టింగ్గా సింపుల్గా ఇలా నవ్వేశాడంట. అంటే అతనికి నవ్వు రాకపోయినా ఊకనే యాక్టింగ్ చేస్తున్నాడు, అట్రాక్టింగ్ స్మైల్ ఆ అనిల్ వైపు చూసి నవ్వాడు. అండ్ హీ కుడంట్ హెల్ప్ లాఫింగ్. అది చూసిన వెంటనే అనిల్ కూడా, ఆ అబ్బాయి నవ్వు చూసిన వెంటనే నవ్వును ఆపుకోలేకపోయాడు. అతను కూడా, అనిల్ కూడా నవ్వేశాడు. లాటర్ హీ ప్యాటెడ్ మీ ఆన్ ది హెడ్ అండ్ సెడ్ నెవర్ మైండ్. ఇలా అనిల్ నవ్వుకున్న తర్వాత ఆ అబ్బాయిని ఇలా చిన్నగా, హియర్ ప్యాటెడ్ మీన్స్ లైట్ టచ్ ఆన్ ది హెడ్, ఇలా తలపైన చిన్నగా టచ్ చేసి సెడ్ నెవర్ మైండ్, ఇదేది నేను మైండ్లో ఉంచుకోనిలే అని చెప్పేశాడు ఆ అబ్బాయితో. హీ వుడ్ టీచ్ మీ టు కుక్. నీకు నేను ఏ విధంగా వండాలో నేర్పిస్తానని ఆ అబ్బాయితో చెప్పి, అండ్ ఇంకేం చెప్పాడంట? హీ ఆల్సో టాట్ మీ టు రైట్ మై నేమ్ అండ్ సెడ్ హీ వుడ్ సూన్ టీచ్ మీ టు రైట్ హోల్ సెంటెన్స్ అండ్ టు యాడ్ నెంబర్స్. ఇంకేం చెప్పాడంట? హీ ఆల్సో టాట్స్ మీ టు రైట్ మై నేమ్. ఆ అబ్బాయితో అనిలు నీ పేరు నీకు రాయడం ఎలాగో నేర్పిస్తానని చెప్పాడంట. అండ్ సెడ్ హీ వుడ్ సూన్ టీచ్ మీ టు రైట్ హోల్ సెంటెన్స్. ఇంకా త్వరలోనే నీకు ఒక సెంటెన్స్, వాక్యం ఎలా రాయాలో ఎలా చదవాలో అనేది క్లారిటీగా నేర్పిస్తానని చెప్పాడు. అండ్ టు ఆడ్ నెంబర్స్ అండ్ మ్యాథ్స్, టేబుల్స్, అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, ఇవన్నీ హార్డ్ నెంబర్స్, ఇలా మ్యాథ్స్ కూడా నేర్పిస్తానని అబ్బాయితో చెప్పాడు. అప్పుడు అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడంట? ఐ వాజ్ గ్రేట్ఫుల్. హియర్ గ్రేట్ఫుల్ మీన్స్ థ్యాంక్ఫుల్. నాకు చాలా అంటే చాలా ఆనందం వేసింది, చాలా కృతజ్ఞతను నేను ఈ అనిల్ గారికి అని చెప్పాడు ఆ అబ్బాయి. ఐ న్యూ దట్ వన్స్ ఐ కుడ్ రైట్ లైక్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ దేర్ వుడ్ బి నో లిమిట్ టు వాట్ ఐ కుడ్ అచీవ్. ఈ అబ్బాయి ఏమంటున్నాడు హరి సింగ్? ఐ న్యూ దట్ వన్స్ ఐ కుడ్ రైట్ లైక్ అన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్. ఒక్కసారి నేను హౌ టు రైట్, హౌ టు రీడ్ అని రాయడం చదవడం నేర్చుకొని ఒక్కసారిగా నేను ఎడ్యుకేటెడ్ మ్యాన్ అయిపోతే, నేను బాగా చదువుకున్న వ్యక్తిగా మారిపోతే ఏమంటున్నాడు ఇంకా? దేర్ వుడ్ బి నో లిమిట్ టు వాట్ ఐ కుడ్ అచీవ్. నేను ఇంకా నేను సాధించబోయే విజయాలు ఇంకెవ్వరూ ఆపలేరు, నన్ను ఏది ఆపలేదు, నేను ఎన్ని విజయాలు సాధిస్తానో అని తనకు తానుగా గర్వంగా ఫీల్ అవుతున్నాడు. ఇట్ వాజ్ క్వైట్ ప్లెజెంట్ వర్కింగ్ ఫర్ అనిల్. ఇంకేమంటున్నాడు ఈ హరి సింగ్? ఈ అనిల్ కోసం వర్క్ చేయడంలో చాలా, హియర్ ప్లెజెంట్ మీన్స్ హ్యాపీనెస్, చాలా ఆనందం ఉంటుంది అని చెప్తున్నాడు. ఐ మేడ్ ద టీ ఇన్ ద మార్నింగ్. ఏమేం చేస్తాడంటే ఈ అబ్బాయి అనిల్ కొరకు? ఐ మేడ్ ద టీ ఇన్ ద మార్నింగే లేచిన వెంటనే టీ చేసి ఇస్తాడంట. అలాగే అండ్ దెన్ వుడ్ బి టేక్ మై టైమ్ బయింగ్ ద డేస్ సప్లైస్ మీన్స్ వంటకు కావాల్సినట్టు ఉంటాయండి. పొద్దున టీకి కావాల్సిన పాల ప్యాకెట్ అండ్ ఆకుకూరలు, కాయగూరలు, బియ్యము, ఇలా నూనె, ఇవన్నీ తెచ్చుకుంటూ ఉంటాడంట. ఇవన్నీ తెచ్చుకోవడము, అనిల్ కోసం వంట వండడము, టీ పెట్టడము, ఇలా పనిచేస్తూ ఉంటే అనిల్కి చాలా ఆనందంగా ఉంటుంది నాకని ఫీల్ అవుతున్నాడు, మనకు కూడా చెప్తూ ఉన్నాడు. యాజ్ యూజువల్ మేకింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ అబౌట్ ₹1 a డే. ఈ విధంగా కూడా ఇలా సరుకులకి వెళ్ళినప్పుడు ₹1 ఆర్ ₹1 ఇలా మిగులుతుంది కదా, ఆ మిగిలినప్పుడు ఇలా ప్రాఫిట్ తెచ్చుకుంటున్నా అంట. ఇది తిరిగి అనిల్కి ఇవ్వట్లే, ఆ అబ్బాయి దగ్గరే ఉంచేసుకుంటున్నాడు. ఇలా కూడా ఆయన ప్రాఫిట్, హియర్ ప్రాఫిట్ మీన్స్ ఆదాయం తెచ్చుకుంటున్నాడు, మర్చిపోలే అతనిది.
I think he knew I made a little money this way, but he did not seem to mind. నేను ₹1 ₹1/2 మిగిలించుకునేది నా దగ్గర ఉంచేసుకునేది అనిల్కి తెలిసే ఉంటుంది. బట్ ఏమంట, he did not seem to mind. అనిల్ని ఇదేది మైండ్లో ఉంచుకోడు. లుక్ హియర్, he is హరి సింగ్, he is అనిల్. ఈ అనిల్ ఏం చేస్తున్నాడు, హరి సింగ్కి హౌ టు రైట్, ఎలా రాయాలో నేర్పిస్తూ ఉన్నాడు ఈ పిక్చర్లో. అనిల్ మేడ్ మనీ బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్. హియర్ ఫిట్స్ అండ్ స్టార్ట్స్ మీన్స్ ఇర్రెగ్యులర్ యాక్టివిటీ. ఈ అనిల్ ఏదో ఒక జాబ్ చేస్తూ మంత్లీ శాలరీ లాగేం సంపాదించట్లేదు, అండ్ బిజినెస్ లాగా రోజు ఆదాయం ఏం రావట్లేదు. హియర్ ఫిట్స్ అండ్ స్టార్ట్స్, ఇర్రెగ్యులర్ యాక్టివిటీ. ఎప్పుడో ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు, ఆ పని చేసినప్పుడు అమౌంట్ ఇచ్చినప్పుడు తీసుకొచ్చుకుంటూ ఉంటాడు. ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నాడు ఎవరు, ఈ హరి సింగ్. హీ వుడ్ బారో 1 week, లెండ్ ద నెక్స్ట్. ఏం చేస్తాడంట ఈ అనిల్, ఒక వారమేమో ఫ్రెండ్స్ దగ్గర ఇతరుల దగ్గర బారో అప్పు చేస్తూ ఉంటాడు డబ్బులు. లెండ్ మీ ద నెక్స్ట్ వీక్ డబ్బులు వచ్చినప్పుడు ఇచ్చేస్తూ ఉంటాడు. హీ కెప్ట్ వరీయింగ్ అబౌట్ హిజ్ నెక్స్ట్ చెక్. కానీ ఎవరైనా ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ అడిగినప్పుడు ఎప్పుడు ఇస్తావరా అని ఏమంట, నెక్స్ట్ చెక్ ఎప్పుడు వస్తుందా అని హియర్ వరీయింగ్ మీన్స్ బాధపడుతూ ఉంటాడు. నెక్స్ట్ చెక్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఇచ్చేద్దామా, వీడు పదే అడుగుతూ ఉన్నాడు అని బాధపడుతూ ఉంటాడంట. బట్ యాజ్ సూన్ యాజ్ ఇట్ అరైవ్డ్ హీ వుడ్ గో అవుట్ అండ్ సెలబ్రేట్. కానీ ఆ చెక్ వచ్చినంటే ఏం చేస్తాడంట, ఆ చెక్ ఇవ్వాల్సిన వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసి మిగతా డబ్బంతా గో టు అవుట్ అండ్ సెలబ్రేట్. బయటికి వెళ్ళి తన ఫ్రెండ్స్తో అంత సెలబ్రేట్ ఎంజాయ్ చేస్తుంటాడంట. డబ్బులన్నీ అయిపోయేస్తూ ఉంటాడు, మిగిలించుకోడు. ఇట్ సీమ్స్ హీ వ్రోట్ ఫర్ మ్యాగజైన్స్, ఎ క్వీర్ వే టు మేక్ ఏ లివింగ్. అతను చాలా రోజుల తర్వాత తెలుసుకుంది ఏమంట, ఈయన మ్యాగజైన్స్ ఉంటాయి కదా, మంత్లీ మ్యాగజైన్స్, వీక్లీ మ్యాగజైన్స్, వాటికి స్టోరీస్ రాస్తూ ఉంటాడు అనిల్ అని అబ్జర్వ్ చేశాడు హరి సింగ్. వన్ ఈవినింగ్ హీ కేమ్ హోమ్ విత్ ఏ స్మాల్ బండిల్ ఆఫ్ నోట్స్. హియర్ నోట్స్ అంటే పేపర్ నోట్స్ కాదండి, నోట్సెస్ కాదు, అమౌంట్ డబ్బులు. వన్ ఈవినింగ్ హీ కేమ్ హోమ్ విత్ ఏ స్మాల్ బండిల్ ఆఫ్ నోట్స్. ఒకరోజు చిన్న డబ్బులు కట్టతో వచ్చాడంట అనిల్ ఇంటికి. ఇది హరి సింగ్ మనకు చెప్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. సేయింగ్ హీ హ్యాడ్ జస్ట్ సోల్డ్ ఏ బుక్ టు ఏ పబ్లిషర్. యాక్చువల్గా ఒక బుక్ ఆయన రాశాడు ఇంతకుముందు, ఆ రాసిన బుక్ ఇప్పుడు అమ్ముడు పోయిందంట. అందుకని ఆ పబ్లిషర్ అమౌంట్ అంతా ఇచ్చేశాడు అనిల్కి. ఆ అమౌంట్ తీసుకొని వచ్చాడు ఒక ఈవినింగ్. అట్ నైట్ ఐ సా హిమ్ టేక్ ద మనీ అండర్ ద మ్యాట్రెస్. హియర్ మ్యాట్రెస్ మీన్స్ బొంత. ఇదంతా ఏం చేశాడు, ఐ సా హిమ్ టేక్ ద మనీ అండర్ ద మ్యాట్రెస్. ఆ అమౌంట్ని, ఆ స్మాల్ బండిల్ ఆఫ్ అమౌంట్ని, ఆ నోట్ల కట్టని తన బొంత కింద పెట్టడము ఈ హరి సింగ్ చూశాడు. ఐ సా, నేను చూశానని చెప్తూ ఉన్నాడు. ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఫర్ అనిల్ ఫర్ ఆల్మోస్ట్ ఏ మంత్. నేను ఇక్కడ పని చేయబట్టి అనిల్ కోసం దాదాపుగా ఒక నెలంతా గడుస్తూ ఉంది. బట్ ఏం శాలరీ ఇవ్వలే, ఏం డబ్బులు ఇవ్వలే. ఫస్ట్నే చెప్పాడు కదా నేను డబ్బులు ఏమి ఇవ్వలేనని. అయినా ఈయనకి థాట్స్ వస్తున్నాయి ఆ డబ్బులు చూసిన వెంటనే. అపార్ట్ ఫ్రమ్ చీటింగ్ ఆన్ ద షాపింగ్, ఇంకేమి దాంతోపాటు చాలా చిన్నగా ఏం చీటింగ్ చేస్తున్నా అంట, నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ₹1 ₹1 చీట్ చేస్తున్నా అంతే, అంత తప్ప హ్యాడ్ నాట్ డన్ ఎనీథింగ్ ఇన్ మై లైన్ ఆఫ్ వర్క్. నా పనితనం ముందే దొంగతనం చేయడం, అది ఎప్పుడు నేను ఇంకా బయట పెట్టుకోలే, నేను చూపించలే అని చెప్తూ ఉన్నాడు. మై లైన్ ఆఫ్ వర్క్, నా పనితనం ఇంకా చూపించలే, చిన్నగా ఏదో ₹1 ₹1 తీసుకుంటున్నా. ఐ హ్యాడ్ ఎవ్రీ ఆపర్చునిటీ ఫర్ డూయింగ్ సో. ఇక్కడ నాకు దొంగతనం చేయాలంటే ఎవ్రీ ఆపర్చునిటీ, ప్రతి అవకాశం ఉంది. ఎలా అంట, అనిల్ హ్యాడ్ గివెన్ మీ ఏ కీ టు ద డోర్. ఈ డోర్ తలుపులు కీస్ ఉన్నాయే, ఆ కీస్ అనిల్ నాకే ఇచ్చేసి వెళ్తాడు బయటకు వెళ్ళినప్పుడు. నా దగ్గరే ఉంటాయి ఈ డోర్ కీస్. అండ్ ఐ కుడ్ కమ్ అండ్ గో ఐ ప్లీజ్డ్. నేను బయటకి ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ఎందుకంటే తాళాలు నా దగ్గరే ఉంటాయి, ఎప్పుడైనా నేను దొంగతనం చేసుకోవచ్చు. ఐ ప్లీజ్డ్. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఆ అబ్బాయిని హరి సింగ్ని ఇంతగా నమ్మినందుకు. హీ వాజ్ ద మోస్ట్ ట్రస్టింగ్ పర్సన్ ఐ హ్యాడ్ ఎవర్ మెట్. ఇలాగా నన్ను ఇంతగా నమ్మిన వ్యక్తిని నేను ఎప్పుడు చూడలే, అసలు నేను ఎప్పుడూ ఇంతవరకు కలవలే. ఎందుకంటే అంతగా ట్రస్ట్ చేస్తున్నాడు నన్ను అనిల్, అంతగా నమ్మాడు అని చాలా గర్వంగా చెప్తున్నాడు. అండ్ దట్ ఈస్ వై ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు రాబ్ హిమ్. ఇతన్ని దొంగతనం చేయడం చాలా అంటే చాలా కష్టం అంట. ఎవరిని, అనిల్ని. ఎందుకంటున్నాడు ఇలా ఈ హరి సింగ్?
ఇట్స్ ఈజీ టు రాబ్ ఏ గ్రీడీ మ్యాన్. హియర్ గ్రీడీ మ్యాన్ మీన్స్ అత్యాశపరుడు అండి, జాగ్రత్త పరుడు. చాలా జాగ్రత్తగా ఉండే వాళ్ళని రాబ్ చేయడం చాలా ఈజీ అంట. బికాజ్ he can afford to be robbed but it's difficult to rob a careless man. కానీ కేర్లెస్ మ్యాన్, అజాగ్రత్త పరుడు, అలాంటి వాళ్ళని దొంగతనం చేయడం చాలా అంటే చాలా డిఫికల్ట్ అంట. ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాడు హరి సింగ్? సమ్టైమ్స్ he doesn't even notice he is being robbed and that takes all the pleasure out of the work. కొన్నిసార్లు ఈ కేర్లెస్ పర్సన్స్ వాళ్ళ నుండి దొంగలు ఏం దోచేస్తారో కూడా తెలుసుకోలేరంట. ఎందుకంటే అంత కేర్లెస్గా ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ వస్తువులు పడేయడము, డబ్బులు ఎక్కడ పడితే అక్కడ ఉంచేయడము, ఇలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళని డ్రాప్ చేసినా కూడా ఏమంతగా హియర్ ప్లెజర్ మీన్స్ హ్యాపీనెస్, ఏం సంతోషం ఉండదంట, ఏ ఆనందము ఉండదంట. ఎందుకంటే డబ్బులు బాగా దాచిపెట్టుకునే వాళ్ళని, గ్రీడీ పర్సన్స్ని, అత్యాశపరులని మనం దొంగతనం చేస్తే దాంట్లో థ్రిల్ ఉంటుందంట వీళ్ళకి. ఇలా ఎక్కడ పడితే ఎక్కడ డబ్బులు పడేసుకునే వాళ్ళకి దొంగతనం చేస్తే అసలు మనం దొంగతనం చేసినట్లే వాళ్ళకి తెలియదు, ఇంకేముంటుంది అందులో ఆనందం అని మన హరి సింగ్ గారు చెప్తున్నాడు మనకి. వెల్ ఇట్స్ టైమ్ ఐ డిడ్ సమ్ రియల్ వర్క్. ఇప్పుడు నాకు రియల్ వర్క్కి పని కలిగింది. ఇతను రియల్ వర్క్ ఏమి? థెఫ్ట్ కదా, స్టీల్ చేయడం. ఆ దొంగతనం చేయడానికి ఇప్పుడు నాకు నిజమైన పని కలిగింది. ఇన్ని వరకు ₹1, ₹1 ఇలా చిన్న చిన్న దొంగతనం చేసిన, దొంగతనం కాదు అది, తీసేసుకున్నాడు అంతే. ఇప్పుడు దొంగతనం చేయబోతున్నాడు. రియల్ వర్క్, నిజమైన పని ఇప్పుడు కలిగింది నాకు అని అనుకుంటూ ఉన్నాడు. ఐ టోల్డ్ మై సెల్ఫ్, తనకు తాను చెప్పుకుంటున్నాడు. ఏమని? ఐ ఆమ్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్. నేను ఇలాంటి దొంగతనం చేయక చాలా రోజులైంది. అంటే ప్రాక్టీస్ లేదు, ప్రాక్టీస్ పోయింది. చాలా రోజులే కదా ఆ అనిల్ దగ్గరికి వచ్చి, దాదాపుగా 1 మంత్ 1.5 మంత్ అవుతుంది. అందుకని ప్రాక్టీస్ పోయిందంట. అండ్ ఇఫ్ ఐ డోంట్ టేక్ ద మనీ, నేను చాలా రోజుల నుంచి డబ్బు కూడా తీసేసుకోలే, ఎవరి దగ్గర దొంగిలించలే. హీ విల్ ఓన్లీ వేస్ట్ ఇన్ ఆన్ హిస్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకవేళ నేను ఈ డబ్బులు తీసుకోలేకపోతే టుమారో మార్నింగ్ అయిన వెంటనే అనిల్ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఈ డబ్బులంతా వేస్ట్ చేసేస్తాడు. ఇంకా రీజన్స్ కూడా ఎత్తుక్కుంటున్నాడు డబ్బులు వేస్ట్ చేస్తాడని. ఆఫ్టర్ ఆల్ he doesn't even pay me. ఇలా చూడు, డబ్బులు వేస్ట్ చేసేస్తాడు ఫ్రెండ్స్తో అని రీజన్ చెప్తున్నాడు. అలాగే he doesn't even pay me, ఇన్ని రోజులు నేను పని చేసినందుకు నాకు ₹1 కూడా ఇవ్వలే అని దాని గురించి ఒక రీజన్స్ వెతుక్కుంటున్నాడు. ఏ దొంగతనం చేయాలి కదా, అతనికి కరెక్ట్ అనిపించాలి కదా, అందుకని ఏవేవో రీజన్స్ వెతుక్కుంటున్నాడు ఆయన. అనిల్ వాజ్ అస్లీప్. అనిల్ డీప్ స్లీప్లో ఉన్నాడు అంటండి, అంటే చాలా గాఢ నిద్రలో ఉన్నాడు అనిల్. A beam of moonlight stepped over the balcony and fell on the bed. అక్కడే ఉన్న బాల్కనీ నుండి మూన్ లైట్, ఆ చంద్రుడి వెన్నెల అలా వస్తూ అండ్ ఫెల్ ఆన్ ద బెడ్, అనిల్ పడుకున్నటువంటి ఆ బెడ్ పైన పడింది. అలాగే అనిల్ పైన కూడా పడింది ఆ వెన్నెల. ఐ సాట్ అపాన్ ద ఫ్లోర్. అప్పుడు హరి సింగ్ ఏం చేస్తున్నాడంట? హియర్ ఫ్లోర్, ఆ నేల పైన కూర్చొని థింక్ చేస్తున్నాడంట. ఏమని థింక్ చేస్తున్నాడు? కన్సిడరింగ్ ద సిచ్యువేషన్, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు నేను ఇప్పుడు అమౌంట్ ఎలా కొట్టేయాలి, ఒకవేళ ఆ అమౌంట్ నేను స్టీల్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనే దానిపైన ఆలోచిస్తూ ఉన్నాడు. ఇఫ్ ఐ టుక్ ద మనీ, ఇప్పుడు నేను డబ్బులు తీసుకున్నట్లయితే ఐ కుడ్ క్యాచ్ ద 10:30 ఎక్స్ప్రెస్ టు లక్నో. 10:30కి లక్నోకి వెళ్ళే ఎక్స్ప్రెస్ ఉందంటుంది ట్రైన్. ఆ ట్రైన్కి నేను క్యాచ్ చేయొచ్చు, ఆ ట్రైన్కి నేను పారిపోవచ్చు అని థింక్ చేస్తున్నాడు. స్లిప్పింగ్ అవుట్ ఆఫ్ ద బ్లాంకెట్, అతన్ని కప్పుకున్నటువంటి బ్లాంకెట్ని అలా స్లిప్ చేసేసి ఐ క్రెప్ట్ అప్ టు ద బెడ్. హియర్ క్రెప్ట్ మీన్స్ క్రాల్ అండి. అలా పాకుతూ ఈ అనిల్ పడుకున్నటువంటి బెడ్ దగ్గరికి రీచ్ అయ్యాడు, చేరుకున్నాడు. అనిల్ వాజ్ స్లీపింగ్ పీస్ఫుల్లీ. అప్పుడు అనిల్ చాలా ప్రశాంతంగా, చాలా అంటే చాలా ప్రశాంతంగా పడుకున్నాడు అంటండి. హిజ్ ఫేస్ వాజ్ క్లియర్ అండ్ అన్లైన్డ్. అతని ఫేస్ ఎలా ఉందంట అనిల్ది? చాలా క్లియర్గా, ఆ చంద్రుడి వెన్నెల్లో ఇంకా బాగా చాలా క్లారిటీ కనిపిస్తుంది. అండ్ అన్లైన్డ్, ఒక్క ముడతగు లేదు, ఒక్క గీతగు లేదు ఫేస్ పైన, నీట్గా ఉంది. ఈవెన్ ఐ హ్యాడ్ మోర్ మార్క్స్ ఆన్ మై ఫేస్. నిజం చెప్పాలంటే ఆ అనిల్ ముఖం పైన ఒక్క మార్క్ కూడా లేదు కదా, ఒక్క లైన్ కూడా లేదు కదా. అతని ఫేస్ కన్నా నా ఫేస్ పైన చాలా అంటే చాలా లైన్స్ ఉన్నాయి. అండ్ దో మైండ్ వర్ మోస్ట్లీ స్కార్స్. హియర్ స్కార్స్ మీన్స్ మచ్చలండి. చాలా లైన్స్ ఉన్నాయి, చాలా మచ్చలు ఉన్నాయి. ఎందుకంట ఈ అనిల్ ఏ పని అంటే ఏ పని చేస్తుంటాడు. ఒకసారి పని ఉన్నప్పుడు వెళ్తాడు, లేదంటే లేదు. ఎప్పుడు పీస్ఫుల్గా ఉంటాడు, చాలా ప్రశాంతంగా ఉంటాడు, దేన్ని పట్టించుకోడు. అంటే డబ్బులు ఎక్కువ వస్తే ఎక్కువ హ్యాపీగా ఉంటాడు, డబ్బులు లేకుండా అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఎప్పుడు టెన్షన్ పడు. అందుకని అతని ఫేస్ చాలా క్లారిటీగా క్లియర్గా ఉంది, నీట్గా ఉంది. కానీ ఈ హరి సింగ్ పనేమి?
స్టైల్ చేయడం, దొంగతనం చేయడం అంటే ఎప్పుడు ఏదో ఒక టెన్షన్, పోలీసులు పట్టుకుంటారేమో, లేకుంటే వాళ్ళకి దొరికిపోతామేమో, నేను స్టీల్ చేసేటప్పుడు దొంగతనం చేసేటప్పుడు అని ఎప్పుడు టెన్షన్ పడుతూనే ఉంటాడు. అలా టెన్షన్ పడితే ఫేస్ పైన ముడతలు వచ్చేస్తాయి, మచ్చలు వచ్చేస్తాయి, అలాగే ముసలోళ్ళలాగా అనిపిస్తారు. ఈ హరి సింగ్ చాలా చిన్నోడు, అనిల్ కన్నా 10 years చిన్నోడు, కానీ ఈ హరి సింగ్ ఫేసే పెద్దోళ్ళ అనిపిస్తుందంట. ఇది చూసి ఆయన చాలా ఫీల్ అయ్యాడు హరి సింగ్. మై హ్యాండ్ స్లిట్ అండర్ ద మ్యాట్రెస్. హియర్ మ్యాట్రెస్ మీన్స్ బొంత అన్నాం కదా, ఆయన హ్యాండ్ని ఆ మ్యాట్రెస్ కిందికి, ఆ బొంత కిందికి అలా దూర్చేశాడు. సర్చింగ్ ఫర్ ద నోట్స్, ఎక్కడున్నాయో ఆ స్మాల్ బండిల్ ఆఫ్ నోట్స్, చిన్న డబ్బుల కట్ట కోసం వెతుకుతూ ఉన్నాడు. వెన్ ఐ ఫౌండ్ దెమ్, ఆ డబ్బుల కట్ట దొరికిన వెంటనే, అది టచ్ అయింది చేతికి, ఆ దొరికిన వెంటనే ఐ డ్రైవ్ దెమ్ అవుట్ ఆఫ్ వితౌట్ ఏ సౌండ్ అస్సలు గింత కూడా సౌండ్ చేయకున్నట్లు స్లోగా నిదానంగా ఆ డబ్బులు కట్టను బయటికి తీసేశాడు. తీసుకొని అనిల్ సైడ్ ఇన్ ది హిజ్ స్లీప్ అండ్ టర్న్ ఆన్ హిజ్ సైడ్, ఆ దొంగతనం చేసి డబ్బులు తీసుకునే టైంలో ఈ హరి సింగ్ వైపు అనిల్ అనుకున్నట్లు తిరిగాడు. తిరిగి హియర్ సైడ్ మీన్స్ ఇన్హేల్ అండ్ ఎగ్జైల్ అండి. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉంటాయి కదా, గాలి పీల్చుకుంటున్నాడు, వదులుతున్నాడు, కొంచెం గట్టిగా వదిలాడు. అప్పుడు ఏమైందంట, ఆ శ్వాస తగిలేలోపు ఎక్కడ నిద్ర లేచిపోతాడో అనిల్, ఎలా తెలిసిపోతుందేమో అతను, కానీ చాలా అంటే టువర్డ్స్ మీ ఐ వాజ్ స్టార్టెడ్ అండ్ క్విక్లీ క్రర్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్. హియర్ స్టార్టెడ్ మీన్స్ అంటే చాలా టెన్షన్ గురై, వెరీ షార్ట్లీ షాక్, వెంటనే ఇమీడియట్లీ షాక్ అయ్యాడు, లేచిపోతానేమో, నేను దొరికిపోతానేమని షాక్ గురై క్విక్లీ క్రాల్డ్ అవుట్ ఆఫ్ ద రూమ్. అట్లే వెంటనే చాలా ఫాస్ట్గా పాక్కుంటూ వచ్చి ఆ రూమ్ దాటేశాడు ఇంకా టెన్షన్తో, దొరికిపోతానని భయంతో. వెన్ ఐ వాజ్ ఆన్ ద రోడ్, ఎప్పుడైతే రోడ్డుకి చేరుకున్నాడో ఆ డబ్బులు దొంగిలించి ఐ బిగాన్ టు రన్, ఆ రోడ్డుకి వెళ్ళిన వెంటనే చాలా ఫాస్ట్గా పరిగెత్తడం స్టార్ట్ చేశాడంట. ఐ హ్యాడ్ ద నోట్స్ అట్ మై వేస్ట్ హెల్డ్ బై ద స్ట్రింగ్ ఆఫ్ మై పైజామాస్. ఆయన పైజామా వేసుకున్నాడండి, పైజామా షర్ట్, ఆ పైజామాకి ఒక థ్రెడ్ ఉంటుంది కదా, ఆ తాడు దగ్గర జాగ్రత్తగా ఆ నోట్స్ని పెట్టేసుకొని నడుముకి, హియర్ వేస్ట్ మీన్స్ నడుము, ఆ నడుము భాగంలో పెట్టేసుకొని చాలా టైట్గా బిగించేసుకున్నాడంట. ఐ స్లోడ్ డౌన్ టు వాక్ అండ్ కౌంటెడ్ ద నోట్స్. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఈ వాకింగ్ కొంచెం స్లోగా చేసి ఆ నోట్స్ని కౌంట్ చేయడం స్టార్ట్ చేశాడంట. 600 రూపీస్ ఇన్ 50s. ఎన్ని ఉన్నాయంట, 600 రూపీస్ ఉన్నాయంట, అన్ని 50s ఉన్నాయంట, అంటే 12 50s ఉన్నాయంట. ఐ కుడ్ లైవ్ లైక్ అన్ ఆయిల్ రిచ్ అరబ్ ఫర్ ఏ వీక్ ఆర్ 2. ఏమనుకుంటున్నాడు ఆ డబ్బులు చూసుకుంటూ, నేను ఒక వారం పాటు లేదా 2 వారాల పాటు రిచ్ అరబ్ సేక్ ఎలా బ్రతుకుతాడు అలాగా హ్యాపీగా రిచ్గా బతికేస్తా ఒక వారం లేదా 2 వారాల పాటు అని ఫీల్ అవుతూ ఉన్నాడు. లుక్ హియర్ దో, ఈ స్టీల్ సిచ్యువేషన్ అండి, ఇది ఎలా దొంగతనం చేస్తున్నాడు. ఇది బొంత పైన పడుకున్నాడు అనిల్, ఈయన చిన్న పాక్కుంటూ వచ్చి చేయబెట్టి ఈ బొంత కింద ఉన్నటువంటి డబ్బులు తీసుకుంటున్నాడు కదా. వెన్ ఐ రీచ్ ద స్టేషన్ ఐ డిడ్ నాట్ స్టాప్ అట్ ద టికెట్ ఆఫీస్. ఎప్పుడైతే ఈ హరి సింగ్ స్టేషన్కి చేరుకున్నాడో, రైల్వే స్టేషన్కి, ఐ డిడ్ నాట్ స్టాప్ అట్ ద టికెట్ ఆఫీస్. ఆయన టికెట్ కౌంటర్ దగ్గర, ఆ ఆఫీస్ దగ్గర ఆగలేదంట. ఎందుకు? ఐ హ్యాడ్ నెవర్ బాట్ ఏ టికెట్ ఇన్ మై లైఫ్. తన జీవితంలో, ఆయన 15 years ఉన్నాయి కదా, ఆ జీవితంలోనే, ఆ గడిపిన జీవితంలో ఒక్క రోజు కూడా అతను టికెట్ తీసుకోలేదంట, అసలు టికెట్టే కొనలేదు. మనం ఒకవేళ నువ్వు టికెట్ తీసుకున్నావు అని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా, ఎవరిని పట్టుకొని ఏమడుగుతున్నావు అనే రకం అనమాట. బట్ డాష్ స్ట్రైట్ టు ద ప్లాట్ఫామ్. హియర్ డాష్ మీన్స్ రన్ టువార్డ్స్, ఆ టికెట్ ఆఫీస్ మీదుగా పరిగెత్తుకుంటూకి వెళ్ళాడు, డైరెక్ట్గా ప్లాట్ఫామ్ పైకి వెళ్ళాడు, ఇంకా టికెట్ ఆఫీస్ దగ్గర అస్సలు ఆగలే. ద లక్నో ఎక్స్ప్రెస్ వాజ్ జస్ట్ మూవింగ్ అవుట్. అప్పుడే లక్నో ఎక్స్ప్రెస్ ఆ ప్లాట్ఫామ్ నుంచి జస్ట్ మూవ్ అవుతుందంట. ద ట్రైన్ హ్యాడ్ స్టిల్ టు పిక్ అప్ స్పీడ్ అండ్ షుడ్ హ్యావ్ బీన్ ఏబుల్ టు జంప్ ఇన్ టు వన్ ఆఫ్ ద క్యారేజెస్ బట్ హై హెస్టేడ్. కానీ అది జస్ట్ మూవ్ అవుతుంది. అతను అనుకుంటే ద ట్రైన్ హ్యాడ్ స్టిల్ పికప్ స్పీడ్ అండ్ షుడ్ హ్యావ్ బీన్ ఏబుల్ టు జంప్ ఇన్ టు ద వన్ ఆఫ్ ద క్యారేజెస్. అతను అనుకుంటే జస్ట్ ఏదో ఒక బోగిలోకి అలా జంప్ చేసి వెళ్ళిపోవచ్చు, ఎక్కేయచ్చు, అంతగా స్లోగా వెళ్తుంది, ఇంకా మూవ్ అవుతుంది అంతే, ఫాస్ట్గా వెళ్ళట్లే. బట్ ఐ హెస్టేటెడ్ హియర్ హెస్టేటెడ్ మీన్స్ అన్విల్లింగ్. కానీ అతని మనసు ఎందుకో ఒప్పుకోవట్లేదంట వెళ్ళడానికి.
ఫర్ సమ్ రీజన్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. దానికి ఏదో ఒక రీజన్ ఉంది, ఒక కారణం ఉంది, బట్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. కానీ దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా, మీకు వివరించలేకపోతున్నా. ఎందుకంటే అతని మనసులో ఆల్రెడీ స్టార్ట్ అయింది, గిల్టీనెస్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఐ లాస్ ద ఛాన్స్ టు గెట్ అవే. నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవడానికి ఛాన్స్ మిస్ అయ్యాను, ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్ నుంచి ట్రైన్ వెళ్ళిపోయింది. ఇంకా వెన్ ద ట్రైన్ హ్యాడ్ గాన్, అక్కడ నుండి ట్రైన్ వెళ్ళిపోయింది. ఐ ఫౌండ్ మై సెల్ఫ్ స్టాండింగ్ అలోన్ ఆన్ ద డిజార్టెడ్ ప్లాట్ఫామ్. ఏం ఫైండ్ చేశాడంట, ఏం కనిపెట్టాడంట ఆయన? మై సెల్ఫ్ స్టాండింగ్ అలోన్ ఈ ఆన్ ద డిజార్టెడ్ ప్లాట్ఫామ్. హియర్ డిజార్టెడ్ మీన్స్ ఎంటీ అండి. ఈ ఎంటీ ప్లాట్ఫామ్ పైన, ఖాళీ ప్లాట్ఫామ్ పైన నేను ఒక్కనే నించున్నాను అని కనిపెట్టాడు. అంటే ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత అందులో అది 10:30 అబౌవ్ టైము. ఇంకెవరు ఉండరు కదా, ఇతను ఒక్కడే మిగిలిపోయాడు. ఐ హ్యాడ్ నో ఐడియా వేర్ టు స్పెండ్ ద నైట్. అతనికి ఏ ఐడియా రావట్లేదు, ఏ ఆలోచన రావట్లేదు. ఎందుకని? ఈ రాత్రి నేను ఎక్కడ గడపాలనేది అతనికి ఏమీ తోచట్లేదు. ఐ హ్యాడ్ నో ఫ్రెండ్స్. అతనికి ఫ్రెండ్స్ కూడా లేరు అక్కడ. బిలీవింగ్ దట్ ఫ్రెండ్స్ వర్ మోర్ ట్రబుల్ దాన్ హెల్ప్. అతని ఫిలాసఫీ ఏం తెలుసా? ఫ్రెండ్స్, ఒకవేళ ఫ్రెండ్స్ ఉంటే ఆ ఫ్రెండ్స్ హెల్ప్ చేయడం కన్నా, అంటే సహాయం చేయడం కన్నా, ట్రబుల్, అతనికి సమస్యగానే ఎక్కువ ఫీల్ అవుతారంట. ఎందుకంటే ఇతను థీఫ్ కదా. ఒకవేళ అతనికి ఫ్రెండ్స్ ఉంటే పోలీసులు వచ్చి ఆ ఫ్రెండ్స్ని పట్టుకొని ఎక్కడ వాడంటే చెప్పేస్తారు కదా. అందుకని ఎక్కువ ట్రబుల్గానే ఫీల్ అవుతాను నేను, అందుకని నాకు ఎవరు ఫ్రెండ్స్ కూడా లేరు అని చెప్తున్నాడు. అండ్ ఐ డిడ్ నాట్ వాంట్ టు మేక్ ఎనీ వన్ curious by standing at one of the small hotels near the station. ఆ స్టేషన్ పక్కనే చాలా స్మాల్ హోటల్స్ ఉన్నాయంట. అతనికి అమౌంట్లో వచ్చే హోటల్సే ఉన్నాయి. బట్ అతని దగ్గర చాలా డబ్బు ఉంది కదా, ఆ చాలా డబ్బు ఉన్నందుకు క్యూరియస్ మీన్స్ ఈగర్ టు నో. అతను అక్కడ ఉంటే ఎవరైనా అతను తెలుసుకుంటారేమో, గుర్తుపడతారేమో అనే భయంతో ఆ హోటల్స్ కూడా వెళ్ళాలనుకోవడం లేదు. ద ఓన్లీ పర్సన్ ఐ న్యూ రియల్ వెల్ యాజ్ ద మ్యాన్ ఐ హ్యాడ్ రాబ్డ్. నాకు ఇప్పుడు ఇక్కడ తెలిసిన వ్యక్తి ఒకే ఒకరున్నారు, బాగా తెలిసిన వ్యక్తి అంట. ఎవరంట? ఐ హ్యాడ్ రాబ్డ్. నేను ఎవరినైతే ఇప్పుడు రాబ్ చేశానో, నేను ఎవరినైతే ఇప్పుడు దొంగతనం చేశానో అతనే అనిలే ఇక్కడ నాకు మంచిగా తెలిసిన వ్యక్తి, ఇంకెవ్వరు లేరు అని అనుకుంటున్నాడు. లీవింగ్ ద స్టేషన్ ఐ వాక్డ్ స్లోలీ త్రూ ద బజార్. ఆ స్టేషన్ నుండి బయటకు వచ్చేసి ఐ వాక్డ్ స్లో త్రూ ద బజార్. ఆ బయట స్టేషన్ బయట ఉన్నట్టు బజార్లో స్లోగా వాకింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇన్ మై షార్ట్ కెరియర్స్ యాజ్ ఎ థీఫ్. ఇతని ఈ థీఫ్ దొంగతనం చేసిన కాలం ఏదుందో ఆ కాలంలో ఏమంట? ఐ హ్యాడ్ మేడ్ ఏ స్టడీ ఆఫ్ మెన్స్ ఫేసెస్. ఇతను చాలా బాగా అబ్జర్వ్ చేశాడంట ఈ మనుషుల మనోభావాల్ని. అంటే డబ్బులు పోయినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయని బాగా అబ్జర్వ్ చేశాడంట. ఎలా ఉంటాయంట? వెన్ దే హ్యాడ్ లాస్ దేర్ గూడ్స్. తమ వస్తువులన్నీ పోయినప్పుడు కొంతమంది డిఫరెంట్ పర్సన్స్ ఎలా ఫీల్ అవుతారో చెప్తున్నాడు మనకు. ద గ్రీడీ మ్యాన్ షోడ్ ఫియర్. బాగా అత్యాశపడి ఉంటాడు కదా, డబ్బుల్ని దాచిపెట్టుకోవాలనే వ్యక్తి, అతన్ని భయపడతాడంట డబ్బులు పోతే. ద రిచ్ మ్యాన్ షోడ్ యాంగర్. బాగా డబ్బులు ఎక్కువ ఉన్న వ్యక్తి, ఈయన అత్యాశపడు కాదు, ఆల్రెడీ డబ్బులు తన దగ్గర చాలా ఎక్కువ ఉన్నాయి. రిచ్ మ్యాన్ వాళ్ళు ఎట్లా ఉంటారంట? యాంగర్, చాలా కోపం చూపిస్తారంట. డబ్బులు నా దగ్గర ఎవడో కొట్టేశాడనే చాలా కోపం చూపిస్తారంట. ద పూర్ మ్యాన్ షోడ్ యాక్సెప్టెన్స్. పూర్ మ్యాన్, ఓ పేదోడు ఏం చేస్తాడంట? డబ్బులు పోతే యాక్సెప్ట్ చేసేస్తాడంట. పోతే పోన్లే నా కర్మ అనుకుంటా, ఏం చేస్తావు, ఇంక పోయినా కదా, పోయిన డబ్బులు ఎలా తిరిగి రావు కదా అని పేదోడు అనుకుంటాడంట. బట్ ఐ న్యూ దట్ అనిల్స్ ఫేస్. ఇప్పుడు అనిల్ ఫేస్ ఎలా ఉంటుందో ఇతనికి క్లియర్గా కనిపిస్తుంది. ఎలా? వెన్ హీ డిస్కవర్డ్ ద థెఫ్ట్. ఇప్పటికే ఆయన డిస్కవర్ చేసేసి ఉంటాడు ఈ దొంగతనం చేసింది ఎవరని. వుడ్ షో ఓన్లీ ఏ టచ్ ఆఫ్ సాడ్నెస్. అతనికి ఏమీ కోపం ఉండడు, సాడ్నెస్, బాధపడుతుంటాడు. ఎందుకు బాధపడుతుంటాడు? నాట్ ఫర్ ద లాస్ ఆఫ్ మనీ. అతను డబ్బు పోయిందానికి బాధపడడు, ఎందుకంటే అతనికి డబ్బు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. జల్సా రాయడు కదా, ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. డబ్బులు ఏదో ఒక రకంగా సంపాదిస్తాడు. అతనికి డబ్బు అసలు దానిపైన రెస్పెక్ట్ ఉండదు, గౌరవం ఉండదు, ఆ ఎక్కువగా కూడబెట్టుకోవడం కూడా ఇష్టం ఉండదు. అందుకని ఆ డబ్బు గురించి కాదు, లాస్ ఆఫ్ మనీ, డబ్బులు పోయినందుకు బాధపడ్డు. బట్ ఫర్ ద లాస్ ఆఫ్ ట్రస్ట్. ఆ అనిల్ ఏదైతే నా పైన నమ్మకం పెట్టుకున్నాడో ఆ నమ్మకం పోయినందుకు చాలా అంటే చాలా బాధపడుతుంటాడు అని చెప్పేస్తున్నాడు. ఐ ఫౌండ్ మై సెల్ఫ్ ఇన్ ద మైదాన్ అండ్ సాట్ డౌన్ ఆన్ ద బెంచ్. అక్కడే పక్కనటువంటి ఒక గ్రౌండ్లోకి వెళ్ళి ఆ బెంచ్ పైన కూర్చొని థింక్ చేస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఆలోచిస్తూ ఉన్నాడు. ద నైట్ వాజ్ చిల్లీ. ఆ రోజు రాత్రి చాలా అంటే చాలా చలిగా ఉందంట. ఇట్ వాజ్ ఎర్లీ నవంబర్. అది నవంబర్ ఫస్ట్ వీక్ అనమాట.
ఆ నవంబర్లో మనకు కూడా చాలా చలిగా ఉంటుంది కదా, అలా చలిగా ఉందంట. అండ్ ఏ లైట్ డ్రిజిల్ యాడెడ్ టు మై డిస్కంఫర్ట్. అతనికి యాక్చువల్గా దొంగతనం చేశాననే ఫీల్ లోపల ఉంది, డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాడు. ఆ డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతున్న టైంలో మరి లైట్ డ్రిజల్, హియర్ డ్రిజల్ మీన్స్ తుంపర్లండి, చిరుజల్లు పడుతూ ఉంది. యాడ్ టు మై డిస్కంఫర్ట్, ఆ డిస్కంఫర్ట్లో మళ్ళీ చిన్నగా వాన స్టార్ట్ అయింది, చిరుజల్లు పడుతూ చిన్నగా జల్లులు కురుస్తూ ఉన్నాయి. సూన్ ఇట్ వాజ్ రైనింగ్ క్వైట్ హెవీలీ. ఆ చిరుజల్లు కాస్త కొద్దిసేపటికే చాలా పెద్ద వానగా మారిందంట. మై షర్ట్ అండ్ పైజామాస్ స్టక్ టు మై స్కిన్. ఆ పైజామా షర్ట్ అన్ని తడిచిపోయి ఆ స్కిన్కి, తన చర్మానికి, శరీరానికి అలా అతుక్కుపోయాయి. అండ్ ఐ కోల్డ్ విండ్ బ్లో ద రైన్ అక్రాస్ మై ఫేస్. అక్కడ చల్ల గాలి తన ఫేస్ని తాకుతూ ఉంది. ఐ వెంట్ బ్యాక్ టు ద బజార్. మళ్ళీ తిరిగి బజార్లోకి వెళ్ళాడు. బజార్లోకి వెళ్ళి అండ్ షాట్ డౌన్ ఇన్ ద షెల్టర్ ఆఫ్ ద క్లాక్ టవర్. అక్కడే ఉన్నటువంటి గడియారం టవర్ ఉంటుంది కండి, క్లాక్ టవర్. ఆ టవర్ దగ్గర కూర్చొని ద క్లాక్ షోడ్ మిడ్ నైట్. అది క్లాక్ టవర్ ఇతనికి చూపిస్తుంది. అంటే ఏం చూపిస్తుంది? మిడ్ నైట్ టైము, మిడ్ నైట్ అర్ధరాత్రి అయిందని తెలుపుతుంది అతనికి. ఐ ఫెల్ట్ ఫర్ ద నోట్స్. ఆ డబ్బుల్ని అలా తడుముకున్నాడు, ఉన్నాయో లేవని చెక్ చేసుకున్నాడు. దే వర్ డంప్ ఫ్రమ్ ద రెయిన్. ఆ నోట్స్ అన్నీ ఉన్నాయి, బట్ డంప్ హియర్, డంప్ మీన్స్ వెట్. ఆ రెయిన్కి, ఆ వర్షానికి అన్నీ చాలా తడిగా అయిపోయినాయి, తడిసిపోయినాయి. అనిల్స్ మనీ. అప్పుడు అనుకున్నాడు ఇది నా మనీ కాదు, దిస్ ఈజ్ అనిల్స్ మనీ, ఇది అనిల్ డబ్బులు అని అనుకొని ఇన్ ద మార్నింగ్ హీ వుడ్ ప్రాబబ్లీ హ్యావ్ గివెన్ మీ 2 or 3 rupees టు గో టు ద సినిమా. అనిల్ మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే హ్యావింగ్ గివెన్ మీ 2 or 3 rupees టు గో టు ద సినిమా, నాకు 2 or 3 rupees ఇచ్చేవాడు. ఎందుకంటే డబ్బులు వచ్చాయి అతనికి, ఆ డబ్బుల్ని 2 or 3 rupees ఇచ్చి నువ్వు సినిమాకి వెళ్ళని చెప్పేవాడు నాకు. బట్ నవ్ ఐ హ్యాడ్ ఇట్. కానీ ఆ డబ్బు అంతా ఇప్పుడు నా దగ్గర ఉంది, ఇంకా నాకు ఏమవుతుందో, ఏ సిచ్యువేషన్ ఉంటుందో అని థింక్ చేస్తూ బాధపడుతున్నాడు. ఐ కుడెంట్ కుక్ హిజ్ మీల్స్. అతనికి ఇప్పుడు నేను అన్నము వండలేను. అండ్ రన్ టు ద బజార్ ఆర్ లెర్న్ హౌ టు హోల్ సెంటెన్స్ ఎనీమోర్. ఇంకా బజార్లో పరిగెత్తుకుంటూ ఇంకా ఇలా ఆలోచిస్తున్నాడు. నాకు అనిల్ హౌ టు రైట్ అండ్ రీడ్, ఒక సెంటెన్స్ ఎలా మాట్లాడాలి, ఎలా రాయాలి, ఎలా చదవాలి అనేది నేర్పిస్తా అన్నాడు. ఇప్పుడు ఇంకా అది కూడా నేను నేర్చుకోలేనేమో అని బాధపడుతూ ఉన్నాడు. ఐ హ్యాడ్ ఫర్గెటన్ అబౌట్ దెమ్ ఇన్ ద ఎగ్జైట్మెంట్ ఆఫ్ ద థెఫ్ట్. హియర్ థెఫ్ట్ మీన్స్ దొంగతనం. ఈ దొంగతనంలో పడి నేను అస్సలు విషయమే మర్చిపోయాను. ఏం మర్చిపోయాడంట? హోల్ సెంటెన్స్ ఐ న్యూ కుడ్ వన్ డే బ్రింగ్ మీ మోర్ దాన్ ఏ ఫ్యూ 100 rupees. నాకు అనిల్ హౌ టు రైట్ హోల్ సెంటెన్స్ అండ్ హౌ టు రీడ్ హోల్ సెంటెన్స్, ఒక వాక్యము ఎలా రాయాలి, ఎలా చదవాలి, మొత్తం వాక్యం నేర్పిస్తున్నాడు. అలా బాగా నేర్చుకొని మంచిగా చదువుకుంటే కుడ్ వన్ డే బ్రింగ్ మీ సమ్ మోర్ ఫ్యూ 100 rupees. నేను ఈ కాస్త ఫ్యూ, ఈ కొన్ని వందల డబ్బులకే నేను ఇప్పుడు ఇలా దొంగతనం చేసి దొరికిపోయాను. అలాగే అలా కాకున్నట్లు నేను బాగా చదువుకోవడం నేర్చుకుంటే అలాంటి వందలు ఎన్ని సంపాదిస్తున్నానో అని అనుకుంటూ ఫీల్ అవుతున్నాడు పాపం. ఇట్ వాజ్ ఏ సింపుల్ మ్యాటర్ టు స్టీల్. దొంగతనం చేయమనేది చాలా సింపుల్ మ్యాటర్, చాలా ఈజీ. అండ్ సమ్ టైమ్ జస్ట్ యాజ్ సింపుల్ టు బి కాట్. అదే విధంగా ఒక్కొక్కసారి దొంగతనం చేయడం ఎంత ఈజీనో పోలీసులు దొరకపోవడం కూడా అంతే ఈజీ. బట్ టు బి ఏ రియల్లీ బిగ్ మ్యాన్, ఏ క్లెవర్ అండ్ రెస్పెక్టెడ్ మ్యాన్ వాజ్ సమ్ టైమ్స్ ఎల్స్. నిజంగా అంటే బాగా చదువుకుంటే రియల్లీ బిగ్ మ్యాన్, నేను ఒక పెద్ద మనిషిలాగా చలామణి అవుదును. అండ్ క్లెవర్, చాలా తెలివితేటల వ్యక్తిగా మారుతుంది నేను. అండ్ రెస్పెక్టెడ్ మ్యాన్, నన్ను అందరూ గౌరవించేవాళ్ళు. బాగా పెద్ద మనిషిగా అండ్ తెలివైన వ్యక్తిగా అండ్ రెస్పెక్టెడ్ మ్యాన్, అందరూ గౌరవించే వ్యక్తిగా నేను తయారవుదును. సమ్ టైమ్ ఎల్స్, ఇలా జరుగుతుంది ఎడ్యుకేషన్ పర్సన్కి. బట్ ఐ షుడ్ గో టు బ్యాక్ అనిల్. నేను ఇవన్నీ పొందాలంటే నేను వెంటనే గో టు బ్యాక్ టు అనిల్, నేను వెంటనే అనిల్ దగ్గరికి వెళ్ళిపోయాలి, ఇంకేం లేదు. ఐ టోల్డ్ మై సెల్ఫ్ అని అతనంతకి అతను చెప్పుకున్నాడు. ఇఫ్ ఓన్లీ టు లెర్న్ టు రీడ్ అండ్ రైట్. ఇప్పుడు అతను ఏముంది అతని మనసులో మొత్తము? ఓన్లీ టు లెర్న్ టు రీడ్ అండ్ రైట్. నేను ఇప్పుడు ఏం చేయాలా, ఎలా చదవాలి, ఎలా రాయాలి అనేది నేర్చుకోవాలి, అంతే, ఇంత తప్ప ఇంకేం చేయకూడదు అని వెంటనే అనిల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఐ హరియడ్ బ్యాక్ టు ద రూమ్ ఫీలింగ్ వెరీ నెర్వస్. అతను ఆ రూమ్ దగ్గరికి తిరిగి చేరుకున్నాడు. అప్పుడు చాలా నెర్వస్గా ఫీల్ అవుతున్నాడంట. ఎందుకు? ఫర్ ఇట్ ఈజ్ మచ్ ఈజియర్ టు స్టీల్ సంథింగ్ దాన్ టు రిటర్న్
ఇట్ అండ్ డిటెక్టివ్. దొంగతనం చేయడం అనేది చాలా ఈజీ, బట్ అదే ప్లేస్లో హియర్ అండ్ డిటెక్టివ్ మీన్స్ ఎవరికి తెలియకున్నట్లు జాగ్రత్తగా మళ్ళీ తిరిగి దొంగతనం చేసిన ప్లేస్లోనే ఆ డబ్బుల్ని కానీ ఏవైనా వస్తువులను కానీ తిరిగి పెట్టేయడం చాలా డిఫికల్ట్ అంట, చాలా కష్టం అంటున్నాడు. ఐ ఓపెన్ ద డోర్ క్వైట్లీ దెన్ స్టూడ్ ఇన్ ద డోర్వే. ఆ డోర్ ఓపెన్ చేసేసి అక్కడే నిశ్శబ్దంగా, శబ్దం చేయకున్నట్లు అలానే నించుండిపోయాడు ఆ డోర్ దగ్గర. ఇన్ క్లౌడెడ్ మూన్ లైట్ అనిల్ వాజ్ స్టిల్ అస్లీప్. ఆ క్లౌడెడ్ మూన్ లైట్ ఉంది కదా, చంద్రుడు అలాగే కాంతి ఉంది, అలాగే అనిల్ వాజ్ స్టిల్ అస్లీప్. అనిల్ ఇప్పటికి కూడా ఇంకా అలాగే పడుకునే ఉన్నాడు. ఐ క్రెప్ట్ టు ద హెడ్ ఆఫ్ ద బెడ్. ఇంకా హరి సింగ్ చిన్నగా పాక్కుంటూ వెళ్ళి ఆ బెడ్ దగ్గరికి చేరుకున్నాడు, అనిల్ దగ్గరికి చేరుకొని అండ్ మై హ్యాండ్ కేమ్ అప్ విత్ ద నోట్స్. ఆ నోట్స్ తీసుకొని తన హ్యాండ్లోకి, చేతిలోకి ఆ బెడ్ దగ్గరికి, ఆ బొంత దగ్గరికి అలా వెళ్ళాడు. అలా వెళ్ళి అలా పెడుతూ ఉన్నాడు. ఐ ఫెల్ట్ హిస్ బ్రీత్ ఆన్ మై హ్యాండ్. ఆ పెట్టే టైంలోన, రిటర్న్ పెట్టే టైంలో డబ్బులు ఆ అనిల్ బ్రీత్, ఆ శ్వాస అనేది ఈ హరి సింగ్ చేతి పైన పడింది. ఐ రిమైండ్ స్టిల్ ఫర్ ఏ మినిట్. ఒక్క నిమిషం పాటు అతనికి చాలా భయమైంది మళ్ళీ. ఎందుకు, ఈ అనిల్ లేచిపోతాడేమో, లేచిపోయి నేను దానికి దొరికిపోతానని చాలా టెన్షన్ పడ్డాడు. దెన్ మై హ్యాండ్ ఫౌండ్ ద ఎడ్జ్ ఆఫ్ ద మ్యాట్రెస్. ఆ బొంత ఎడ్జ్ దగ్గరికి తన చేతిని అలా పంపించేసి అండ్ స్లిప్డ్ అండర్ ఇట్ విత్ ద నోట్స్. ఆ బొంత కిందికి ఆ నోట్స్ని అలా స్లిప్ చేసేసాడు, అలా విసిరేసేసాడు అనమాట. ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లోకి అలా విసిరేసేసాడు. ఐ వాక్ లేట్ నెక్స్ట్ డే మార్నింగ్ టు ఫైండ్ దట్ అనిల్ హ్యాడ్ ఆల్రెడీ మేడ్ ద టీ. ఆల్రెడీ ఈయన నైట్ అంతా ఏం చేశాడు, హరి సింగ్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాడు, క్లాక్ టవర్ దగ్గరికి వెళ్ళాడు, బజార్కి వెళ్ళాడు, అదంతా తిరిగి అలసిపోయినాడు కదా, అసలు నిద్రపోలే. అందుకని నెక్స్ట్ డే మార్నింగ్ చాలా లేటే లేచాడంట. అంతలోపలే అనిల్ లేచి ఆల్రెడీ మేడ్ ద టీ, ఆల్రెడీ అనిల్ లేచి టీ కూడా పెట్టేశాడు. హీ స్ట్రెచ్డ్ అవుట్ ఆఫ్ హిస్ హ్యాండ్ టువర్డ్స్ మీ. ఈ హరి సింగ్ లేచే టైంకి అనిల్ తన చేతిని చాపి హరి సింగ్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఎందుకంట, దేర్ వాజ్ ఏ 50 రూపీస్ నోట్స్ బిట్వీన్ హిస్ ఫింగర్స్. ఆ చాపిన చేతిలో రెండు ఫింగర్స్ మధ్యలో ఇలా పట్టుకున్నాడు. ఆ రెండు ఫింగర్స్ మధ్యలో ఏమున్నాయంట, 50 రూపీస్ నోట్ ఉందంట, 50 రూపాయల నోట్ ఉంది. మై హార్ట్ శాంక్. అప్పుడు ఈ హరి సింగ్ హృదయం చాలా బాధలో మునిగిపోయిందంట. ఎందుకు, ఐ థాట్ ఐ హ్యాడ్ బీన్ డిస్కవర్డ్. తెలిసిపోయిందేమో, కనిపెట్టేశాడేమో ఈ అనిల్, నేను దొంగతనం చేసింది ఇక్కడ నుంచి పంపించేస్తాడేమో అని చాలా బాధలో మునిగిపోయిందంట. నేను ఇంకా నేర్చుకోలేను కదా రాయడము చదవడం అనేది అని బాధలో మునిగిపోయాడు. ఐ మేడ్ సమ్ మనీ ఎస్టర్డే హీ ఎక్స్ప్లెయిన్. అనిల్ ఏమంటున్నాడు, నిన్న నాకు కొంత మనీ వచ్చింది. నౌ యూ విల్ బీ పెయిడ్ రెగ్యులర్లీ. ఇప్పుడు నుంచి నేను రెగ్యులర్గా నీకు కొంత అమౌంట్ని ఇస్తానులే జీతంగా అని చెప్తూ ఉన్నాడు. మై స్పిరిట్స్ రోజ్. హియర్ స్పిరిట్స్ రోజ్ మీన్స్ సో హ్యాపీ. ఈ హరి సింగ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే డబ్బులు ఇస్తున్నాడు కానీ నాకు, అంటే శాలరీ కూడా ఇస్తానంటున్నాడు, అంటే ఈయనకి తెలియదేమో అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. బట్ వెన్ ఐ టుక్ ద నోట్, అయితే ఎప్పుడైతే ఆ 50 రూపీస్ అనిల్ ఇచ్చాడో ఇతను తీసుకున్న వెంటనే ఇతనికి తెలిసిపోయింది హరి సింగ్ ఏమని, ఐ సా ఇట్ వాజ్ స్టిల్ వెట్ ఫ్రమ్ ద నైట్ రెయిన్. ఆ 50 రూపీస్ నోటు ఇప్పటికీ తడిగా ఉందంట. ఎందుకు, రాత్రి వర్షంలో తడిసింది కదా, అందుకు తడిగానే ఉంది. అంటే ఆ అనిల్కి తెలిసినట్లా కాదా, యాక్చువల్గా తన డబ్బులు తీసుకొచ్చుకున్నప్పుడు అనిల్ అవి వెట్టిగా లేవు, బాగా డ్రైగా ఉన్నాయి. డబ్బులు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి. తన బొంత కింద పెట్టుకున్నాడు. ఆ బొంత కింద పెట్టుకున్న వెట్టి కావు కదా, అలా తెలిసేసుకున్నాడు ఆల్రెడీ. అంటే ఈ హరి సింగ్ వీటిని తీసుకెళ్లి బయటికి తన తప్పును తెలుసుకొని మళ్ళీ రిటర్న్గా వచ్చేసి ఈ డబ్బుల్ని ఇక్కడే పెట్టేశాడు. నైట్ వర్షం కురిసింది కాబట్టి ఇవి తడిచిపోయినాయని ఆ అనిల్ తెలుసా అతనికి. అయినా కూడా టుడే విల్ స్టార్ట్ రైటింగ్ సెంటెన్స్ హి సెడ్. ఈ అనిల్ ఏం చెప్తున్నాడు హరి సింగ్తో, మనం ఈరోజు సెంటెన్స్ రాయడం మొదలు పెడదాం, నీకు ఈరోజు నేను సెంటెన్స్ ఎలా రాయాలో నేర్పిస్తా అని చెప్తూ ఉన్నాడు. హీ న్యూ, అతనికి తెలుసు నేను డబ్బు దొంగిలించాను మళ్ళీ అక్కడ పెట్టేశాను. బట్ నెయిదర్ హిజ్ లిప్స్ నార్ హిజ్ ఐస్ షోడ్ ఎనీథింగ్. అయినా ఆ లిప్ మూమెంట్ కానీ, ఆ లిప్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ మౌత్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఐ మూమెంట్ కానీ, ఆ కళ్ళు కదలిక కానీ ఒక్క ఇంచు కూడా నేను దొంగగా చూడలేదు. నువ్వు డబ్బులు తీసుకెళ్ళావనో లేకుంటే నాకు మోసం చేసావని అతని కళ్ళలో, అతని లిప్స్లో నేను అస్సలు గమనించలేదు. రోజు ఎలాగైతే ఉన్నాడో ఈరోజు కూడా అలాగే ఉన్నాడు. అందులోనూ నాకు ఈరోజు హౌ టు రైట్ సెంటెన్స్
అనేది నేర్పిస్తా అన్నాడు. సెంటెన్స్ రాయడం ఎలానో నేర్పిస్తా అన్నాడు. ఐ స్మైల్డ్ అట్ అనిల్ ఇన్ మై మోస్ట్ అపీలింగ్ వే. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఒక నవ్వు నవ్వాను. అపీలింగ్ మీన్స్ అట్రాక్టివ్ స్మైల్ కదా, చాలా అట్రాక్టివ్గా ఒక నవ్వు నవ్వాను అనిల్ వైపు చూస్తూ. అండ్ ద స్మైల్ కేమ్ బై ఇట్ సెల్ఫ్. అది నవ్వు తానంతా తానే వచ్చింది. ఇట్ సెల్ఫ్ మీన్స్ దానంతా అదే వచ్చింది. వితౌట్ ఎనీ ఎఫర్ట్. నేను ఏ ఎఫర్ట్ పెట్టలే, నేను ఏమీ యాక్షన్ చేయట్లే. ఆ నవ్వు అదంతకదే వచ్చింది. ఎందుకంటే నేను తప్పు చేసినా ఆ తప్పు తనకు తెలిసినా నన్ను ఏమనలేదు కదా, అందుకు నేను చాలా సేమ్గా ఫీల్ అయ్యి నేను ఇంక ఇప్పటి నుంచి ఏ తప్పు చేయనని చాలా హ్యాపీనెస్తో ప్రౌడ్గా గర్వంగా నవ్వుతున్నా. ఆ నవ్వు తానంతకు తనే వచ్చింది, నేను ఏ ఎఫర్ట్ పెట్టలే, వితౌట్ ఎనీ ఎఫర్ట్ అని హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అంతే అండి. ఒక అనిల్ క్యారెక్టర్ ఎలాంటిదంటే, ఒక లైఫ్ మీద క్లియర్ కట్ క్లారిటీ ఉన్నప్పుడు, తన జీవితంలో ఏం చేయబోతున్నాడు ఏం చేస్తున్నాడో అనే క్లారిటీ ఉంటే ఏ టెన్షన్స్ పడరు. ఎప్పుడు ఏదో ఒకటి అచీవ్ చేస్తూనే ఉంటారు. ఒక పని కాకుండా ఇంకో పని చేస్తుంటారు, డబ్బులు సంపాదిస్తుంటారు, లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తుంటారు. అలాంటి పర్సన్స్కి ఇలాంటి దొంగలు కనిపించినా, లేకుంటే వాళ్ళని ఎవరైనా మోసం చేసినా, వాళ్ళు ఎవరి చేతుల్లో మోసపోయినా ఎక్కువగా పట్టించుకోరు. ఎందుకంటే ఇది కాకుండా ఇంకోటి మోసం చేశాడు కదా, వాళ్ళే తెలుసుకుంటారు, వాళ్ళే సేమ్గా ఫీల్ అవుతారని వదిలిపెట్టే రకం వీళ్ళు. చాలా ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ గారు చెప్తారండి ఏమని, కొన్ని వేల కోట్లు నా నుండి ఫ్రెండ్స్ మోసం చేశారని. ఆ వేల కోట్లు మోసం పోయినప్పుడు ఎంత సాడ్నెస్, అసలు బతుకుండకూడదు. యాక్చువల్గా మనిషి అనే వాళ్ళు బతకరు, కానీ ఆయనకు తెలుసు ఈ లైఫ్ని ఎలా లీడ్ చేయాలనేది. అందుకు అలాంటి పర్సన్స్, క్లియర్ కట్గా థింక్ చేసే పర్సన్స్ ఎప్పుడు దేనికి ఫీల్ అవ్వరు. ఇలానే మన అనిల్ కూడా, హరి సింగ్ కూడా తన తప్పును తెలుసుకున్నాడు కదా, చివరికి ఈ దొంగ కాస్త మంచి వ్యక్తిగా మారి ఇప్పటి నుంచి హౌ టు రీడ్, హౌ టు రైట్ ఇలాంటివి నేర్చుకొని వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్గా చేంజ్ అవుతాడు. ఇలాంటి పర్సన్స్ మన రియల్ లైఫ్లో కూడా చాలామంది కనిపిస్తారండి. దిస్ స్టోరీ ఆథర్ ఈజ్ రస్కిన్ బాండ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన మిథున ఇంగ్లీష్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా మన మిథున ఇంగ్లీష్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి ఇంకొక ఫ్రెండ్స్ కూడా, వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయమని చెప్పండి. ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్.